పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రస్తుతం మనం తాడిపత్రి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాం. మనకి పత్రిక యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు లక్ష్య సాధనలో వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ విశేషంగా కృషి చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మరి తాడిపత్రి గ్రామంలో కూడా అనేక మంది మాస్టర్స్లో ఉన్నారు. వాళ్ళల్లో పద్మావతి గారు కూడా మరి ఉన్నారు. వారు ధ్యానానికి ముందు వారి యొక్క స్థితిగతులు, అలాగే ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు కలిగిన మార్పు మిగతా వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈరోజు మనం తీసుకుందాం. నమస్తే మా పద్మావతి గారు. దయచేసి మీరు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏమిటనే విషయాలు మా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. నేను మా భర్త ఫస్ట్ వచ్చాడు సార్. మాకు తెలియదు అంత ముందు ధ్యానము. ఆయన చెప్పాడు, మాకు ఇక్కడ ధ్యాన కేంద్రం ఉంది, అట్లా పెట్టారు అక్కడ అని చెప్పాడు. తర్వాత మా కొడుకు, నేను, మా ఆయన పోయాము అక్కడికి. ఆ రోజు మా కొడుకు ఏదో ఆయన కొంచెము డీప్గా వెళ్ళిపోయాడు, కొంచెం ఇది కూడా అయింది, భయపడ్డాము ఏం జరుగుతుందోనని కూడా. అప్పుడు రవి మాస్టర్ సారు చెప్పాడు, ఏం కాదు, ఏం భయపడొద్దు మీరు, ఆయనకేం కాదు, ఆయనకి ఏదో పాతవి జ్ఞాపకాలు వచ్చాయి, అలా అయిపోయాడు, ఏం కాదన్నాడు సార్. ఆ రోజు నుంచి మా ఇంట్లో ఇంకా శాకాహారులు అయిపోయారు సార్. అంతకుముందు నేను 3 సంవత్సరాల ముందే శాకాహారిని. మా ఇంటి కొంచెం తింటున్నారు కోడలు కొడుకు, అట్లా వాళ్ళు కూడా శాకాహారిగా ఆ రోజు నుంచే మారిపోయారు సార్. ఇంకా ఆ రోజు నుంచే మారిపోయి మేము ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఎక్కడైనా జరుగుతున్నాయంటే పోవడము, అక్కడికి దానిలో పాల్గొనడము అట్లా చేస్తూ ఉంటాను సార్. నేను అంతగా పోకపోయినా మా ఇంట్లో కోడలు కానీ కొడుకు కానీ మా భర్త కానీ చాలా ఎక్కువగా పోతూ ఉంటారు సార్. నేను కొంచెం తక్కువే పోతూ ఉంటాను, అయినా ఇంట్లో వదలను. ఇంట్లో నా సాధ్యమైనంత నేను చేసుకుంటూ ఉంటాను సార్. ఇంకా అనుభవాలంటే నాకేం పెద్ద అనుభవాలు ఏం రాలేదు సార్. ఏదో అనుభవాలు రాలేదంటే మీరు దేన్ని అనుభవంగా అనుకుంటున్నారు మీరు? ఏమో సార్, అవి అయితే నాకు అంతగా తెలియదు. ఏ అనుభవాలు గురించి? ఒక పారి అయితే నేను ఒక రోజు అక్కడ ఈ ఊళ్ళోనే భవానీ మందిరం అని ఉంది సార్. అక్కడ సార్ వచ్చాడు, అక్కడ పత్రి సార్ గారు వచ్చినప్పుడు ధ్యానం పెట్టారు. అక్కడ నేను కూర్చున్నాను సార్. ధ్యానంలో కూర్చున్న కొంచెంసేపటికే నేను ఎక్కడో కూర్చున్నట్టే ఉన్నాను. కానీ నా శరీరము ఒక అగ్ని గోళంలా ఉంది సార్. ఆ గోళం మీద పోతుంది సార్ నా శరీరము. అప్పుడు నేను భయపడ్డాను సార్. అమ్మో, ఇంత పెద్ద అగ్నిగోళం ఉంది, దీంతో పడిపోతే నేను ఏమవుతాను అనుకున్నాను సార్. అప్పుడు సడన్గా కింద పడిపోయాను. కన్ను తెరిచి ఎక్కడ కూర్చున్నాను అక్కడే ఉన్నాను నేను. అదే కొంచెం అనుభవం వచ్చింది సార్. ఎప్పుడైనా చిన్న చిన్న అనుభవాలు వస్తుంటాయి సార్ నాకు. అంటే ఒకటమ్మా, ధ్యానంలో మీరు ఏం చూశారు, మీ సూక్ష్మశరీర యాత్రలు ఎంత చేశారు అనేది ఒక పార్ట్ అయితే, ధ్యానానికి ముందు మీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, మీ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, మీలో పక్కన వాళ్ళ మీద అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి, అసూయ కానీ, ఈర్ష్య కానీ, ద్వేషాలు కానీ, ఈ పనికిరాని నెగిటివ్ క్వాలిటీస్ అవి అంతకుముందు ఎలా ఉన్నాయి, తర్వాత ఏ మార్పు వచ్చింది, అవి పెరగంలోకి తీసుకోండి. అనుభవాలంటే దీనికంటే మించిన అనుభవం కాదు. అప్పుడు కోపం ఎక్కువ ఉండేది సార్. కొంచెం నాకు కోపం ఎక్కువ ఉండేది. ఎవరేమన్నా పడేదాన్ని కాదు. కనీసం మా భర్తని కూడా అలిగి కూర్చునేదాన్ని, నువ్వు ఇట్లా అంటావు అట్లా అంటావు నన్నని. అవన్నీ మార్చుకుంటూ వచ్చాను సార్. ఇప్పుడు ఆయన ఏదన్నా కొంచెం కోపం అయినా కూడా సరేలే అయితే వానలే, ఆయనే మళ్ళీ ఇదైపోతాడే, నేను ఊరుకొండిపోతాను, మళ్ళీ ఆయనే నా తప్పులే అంటాడు. అట్లా ఇప్పుడు చాలా మటుకు నేను మారిపోయాను సార్. ఇంకా అలవాట్లు అనబోతే ఎప్పటికీ 3 ఏళ్ళ ముందే అవన్నీ మానేసి నేను కూరగాయలు తినడము, అట్లా పూజ చేయడము, ఈ పూజ ఎక్కువ చేసేదాన్ని సార్. ఇప్పుడు కొంచెము పూజ తగ్గించేశాను. ఏదో దీపం మన ఇంట్లో ఎలగాల అన్నంత వరకు వెలిగిస్తాను. కానీ ఈ ఆధ్యాత్మికంలోనే కొంచెం చేసుకుంటూ ఉంటాను అంతే. దీపం అయితే మానలేదు, మళ్ళీ చెప్పలేను సార్. నేను ఏదో మన ఇంట్లో ఎలుగు అది ఒక అనుకున్నాను నా మనసు. తప్పేమీ లేదు, అది చేస్తాను. అట్లని పెడతాను సార్. కానీ అప్పుడంతా మరీ చేయను. ధ్యానంలోనే ఇంపార్టెంట్గా చేసుకుంటాను, ఎక్కువ ధ్యానం చేసుకుంటాను. పక్కలో వాళ్ళు ఏదైనా అనుకున్న వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నా మనకు మీరు అట్లా ఇట్లా అంటారు. ఏమో మీ ఇష్టం, అదంతా మాకేం పని లేదు. కానీ మేము చెప్పే విధంగా చెప్తాము, మీరు ధ్యానం చేయండి అని, అంతేను. మీరు శాకాహారంలో మారండి అని చెప్తాము. అది మీ ఇష్టంగా, బలవంతం చేయడానికి ఎవరికి మనకు లేదు కదా సార్ హక్కు అంతా. అట్లా చేస్తాను. నాకైతే ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఏమీ నాకు లేవు. ఒకసారి నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అది అందరూ అట్లా ఏందో ఇట్టని చేస్తారు, అదేస్తారు ఇదేస్తారు అంటారు. నాకు ఆ భగవంతుని దయ వలన, పత్రిసారి దయ వలన అవేమీ జరగలేదు. 5 రోజులు ఐసీలో నేను ఏసీలో ఉండి కూడా ఐసీలో ఉన్నాను, పెట్టారు. అవన్నీ నాకేం జరగలేదు సార్. ఏదో ఇక్కడ చిన్నది చేశారంట అంతే. ఇప్పటికీ నాకు అది 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ అది మళ్ళీ రాలేదు, మళ్ళీ లేదు. లక్షణంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నా భర్త, నా కుమారుడు నన్ను ప్రోద్బలం చేస్తూ ఉంటారు.
నువ్వు చేసుకో, ధ్యానం చేసుకో, నీకేం కాదు, నీకు అది లేదు, నువ్వు ఉన్నదని కూడా అనుకోవద్దు అని చెప్తుంటారు. అలాగే చేస్తుంటాను. నా మనమరాలు కానీ చాలా ఆమె కూడా వచ్చేంత ఒక 2 సంవత్సరాలు అయింది సార్. చాలా డీప్గా చాణంగా ఇప్పుడు పైమాల కూడా పోయింది అయ్యమ్మ. అట్లా చాలా చేస్తూ ఉంది మనవరాలు కూడా. కోడలు కానీ చాలా ఆధ్యాత్మికంగా ఉంటాం సార్ మేము మా ఇంట్లో. ఇది సార్ నాది. ఇంకా అనుభవాలు అంటే అర్థం ఏంటంటే అమ్మా, మీలో కలిగే జ్ఞానపరమైన ప్రతి అవగాహన మీలో మార్పే. ప్రతి మార్పు మీకు అనుభవమేగా, అలా తీసుకోవాలి. ఎవరికో మూడో కనుంది నాకు లేదా, అది అనుభవం, అదొకటే అనుభవం కాదు. అనుభవం అంటే అర్థం ఏంటంటే మీలో అంతర్గతంగా ఏ మార్పు అయితే జరిగిందో ప్రతిదీ మీ అనుభవమే. అది అన్నీ మీ ఎదుగుదలకి కదా సార్ మరి. అంతే. ఓకే అమ్మా, నమస్తే అమ్మా.